ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రియమైన వారలారా, మానవుడు తనలో తాను అనేక ఆలోచనలను కలిగి ఉంటారు. తమ ఆలోచనలు వాక్యానుసారముగా దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా లేవా అని పరీక్షించుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పాలి. క్రీస్తునందు ఉండాలనుకునేవారు తమ ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయి, అవి ఎలాంటివి, వాటిని ఎలా అదుపులో పెట్టుకోవాలి అని తెలుసుకుంటారు. సాధారణంగా ఈ లోక సంబంధంగా మనుషుల ఆలోచనలు కొన్ని చెడ్డవిగా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. అయితే గుర్తుంచుకోవాలి, వ్యక్తి ఆలోచనలు మరొక వ్యక్తి కనుగొనలేడు, కానీ దేవుడు ప్రతిదీ ఎరిగినవాడు. కొన్ని ఆలోచనలు మోసకరమైనవిగా, వ్యర్థమైనవిగా ఉంటాయి. అనవసర విషయాల పట్ల విస్తారమైన ఆలోచనలు చేసేవారిగా ఉంటాము. అయితే వాక్యం చెబుతుంది, మనము ఎన్ని ఆలోచనలు చేసినా కూడా యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని. కాబట్టి మన ప్రతి ఆలోచనలు అదుపులో పెట్టుకొని ఏ ఆలోచన అయినా సరే దేవుని సన్నిధిలో మోకరించి సరి అయినదా కాదా అని 1కి 10 సార్లు దేవుని సహాయాన్ని కోరే వారముగా మనందరము ఉండాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. అవును యేసయ్య, మా అందరి హృదయములలో ఆలోచనలు అనేక రకములుగా ఉంటాయి ప్రభువా. అయినప్పటికీ తండ్రి, మా అందరి జీవితాలలో మీ తీర్మానమే స్థిరముగా ఉండాలి. మీ ఆలోచనలు మాత్రమే మా అందరి జీవితాలలో జరుగుటకు మీ కృపను ఎల్లప్పుడూ మా అందరి మీద ఉంచుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.